Who is Gordon Moore? Any idea? Any idea? Yes or no? అది కావాలి. Any idea? Yes or no? Okay, fine. Gordon Moore is a co-founder of Intel. What is Intel? Who is Intel? Is it? It's a manufacturing chip manufacturing company. Chip manufacturing company. What is chip? It's a processor. So microprocessor ni తయారు చేసే manufacturing చేసే company ni Intel అనే company. So this is chip manufacturing technology. What is chip? Microprocessor. What is processor? What is the English meaning of process? Process of a process and class college కి వస్తారు, క్లాస్కి వెళ్తారు, మధ్యాహ్నం లంచ్కి వెళ్తారు. దిస్ కాల్డ్ as ప్రాసెస్ చేస్తున్నాం. వాట్ ఇస్ దట్ ప్రాసెస్? సో ఎనీథింగ్ దట్ ఈస్ డన్ సీక్వెన్షియలీ, ప్రతిసారి అలానే జరుగుతుందని వి కాల్ ఇట్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు స్కాలర్షిప్ కావాలని అక్కడికి వెళ్ళి అడ్మిట్ వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోండి, ఫామ్ ఫిల్ చేయండి, ఇది ఒక ప్రాసెస్ అంటారు. సో ఎనీథింగ్ దట్ డస్ త్రూ ఏ ప్రాసెస్, అంటే ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ as ప్రాసెస్. ఎనీ స్టేట్మెంట్స్ సీక్వెన్షియల్గా జరుగుతుందని ప్రాసెస్ అంటారు. అర్థమైంది? సో ఈ లోపల ఇది ప్రాసెస్ అనుకో. సో నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ లాగా ఏదైనా నేను ఇచ్చాను, దాన్ని ప్రాసెస్ లాగా కట్ చేసి నీకు కావాల్సిన పొడిలాగా బయట ఇస్తే దిస్ కాల్డ్ as a process. Process is nothing but procedure. Processor is nothing but any machine that does a process is called process. అంటే ఒక ప్రాసెస్ ఇప్పుడు ఇదంతా చేస్తున్నాను అని చెప్పారు, మీరు కాలేజ్ కావాలి, ఇదిలో ఒక మెషిన్ గన్ చేసింది అనుకో, దట్ ఈస్ కాల్డ్ as ప్రాసెసర్. ప్రాసెసర్ ఈజ్ ఏ డివైస్, ఒక డివైస్ వస్తువు which does a process. కన్ఫ్యూజన్? ప్రాసెస్కి ప్రాసెసర్కి అర్థమైంది? ఇప్పుడు బట్టలు కుట్టించుకోవాలనుకోండి, టైలరింగ్ అంటాం. బట్టలు కుట్టేవాడిని ఏమంటారు? టైలర్ అంటారు. దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ టైలరింగ్ అండ్ టైలర్. ఓకే, టైలరింగ్ అంటే ఆల్టర్ చేయడం, కటింగ్ ఇవన్నీ చేయడం టైలరింగ్. యాక్చువల్గా టైలరింగ్ పేరు ఎక్కడి నుంచి మీకు? TAIL, టైల్ అంటే తోకలే ఉన్నాయి, కట్ చేయాలి. ఆలోచించింది హెడ్లింగ్ అని రాదు, టైలరింగ్ అని వస్తుంది. టైలరింగ్ ఇస్ నథింగ్ బట్ టైల్స్ ఏమైనా కట్ చేస్తే దాన్ని ఆల్టరింగ్ అని. దాన్ని హూ డస్ దట్ వర్క్ ఇస్ కాల్డ్ as టైలర్. సింగిల్ హియర్ హూ డస్ ఏ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as ప్రాసెసర్. సో ఆ ప్రాసెస్ చేయడానికి మనకి ఏం చేస్తున్నాం యూజువల్గా రియల్ లైఫ్ అంటే హియర్ హూ ఇస్ డూయింగ్ దిస్ ఇస్ ట్రాన్సిస్టర్స్ are doing this process. Why transistors are doing that? Because transistors are switched. So 1 ని 0 గా మార్చడానికి, 0 గా 1 గా మార్చడానికి ఎవరు ఉపయోగపడతారు? ట్రాన్సిస్టర్. సో ఇక్కడ మనం ఇచ్చిన డేటా మారాలి అంటే 1 0 కావాలి, 0 1 కావాలి, అట్లా ఏదైనా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇచ్చాను, దీన్ని 3 చేయాలనుకుంటున్నాను, నెంబర్ 2 ని 3 చేయాలనుకుంటున్నాను. డిజిటల్ ఆలోచిస్తే 2 ఎలా ఉంటుంది? 0 1 0. సో 3 ఏమైనా రావాలి? 0 1 2 నుంచి 3 కి ప్రాసెస్ చేయాలంటే ట్రాన్సిస్టర్ ఏం చేయాలి? 3 ట్రాన్సిస్టర్లు, ఒక ట్రాన్సిస్టర్ 0, ఒక ట్రాన్సిస్టర్ 1, ఒక ట్రాన్సిస్టర్ 0. సో ఈ రెండు ట్రాన్సిస్టర్లు అలానే ఉంచి ఇంకో ట్రాన్సిస్టర్ ని 0 కాస్త 1 గా మార్చామనుకో, దట్ ఈస్ హ్యాపెనింగ్ బై ప్రాసెస్ చేస్తుంది. అదే సో ప్రాసెసర్ లోపల ఏం జరుగుతుంది? లోపల ట్రాన్సిస్టర్స్ ఏం చేస్తున్నాయి? 0లు 1లు మారుస్తున్నాయి. ఇప్పుడు ఒక స్క్వేర్ టేబుల్ చేశాను, క్యాలిక్యులేటర్ మీద స్క్వేర్ చేద్దాం అన్నారు. 2 స్క్వేర్ క్వశ్చన్ చేయాలి. వాట్ ఇస్ 2 స్క్వేర్? 4. అంతేనా మీకు అన్నమాట? సో దాంట్లో ఒక 2 స్క్వేర్ 4 అనేది జరిగే ప్రాసెస్ ఏం జరగాలి? ఇక్కడ 2 ను ఇచ్చావు, ఇది 4 గా అవుట్పుట్ చేయాలి. దిస్ ఇస్ ప్రాసెస్, దిస్ ఇస్ కంప్యూటర్ ఆర్ క్యాలిక్యులేటర్ ఏదో ఒకటి. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎనలాగ్ ఇన్పుట్ ఇది ఇస్ ద 2 అనేది ఎనలాగ్ అంటే మనం రియల్ గా వాడేదాన్ని ఎనలాగ్ అంటే. సో బట్ కంప్యూటర్ ఎనలాగ్ ప్రాసెస్ చేయలేదు, అంటే దాన్ని కన్వర్ట్ చేయలేదు. దాన్ని ఏం చేస్తాం? 2 ని డిజిటల్ లో మార్చుతాం, ఎనలాగ్ టు
this one 2 and also digital transfer 0 1. Now we are asking this processor to convert this 2 to 4 చేయమని చెప్తున్నాం. అప్పుడు అదేం చేస్తుంది 0 కాస్త ఏం చేస్తుంది 1 చేస్తుంది. ఈ 1 కాస్త ఏం చేస్తుంది 0 చేస్తుంది 0 వస్తుంది. సో now this 100 is nothing but 4. డిజిటల్ నుంచి మీరు మార్చడం నేర్చుకున్నారు కదా డిజిటల్ ట్రాన్స్ఫర్. సో this is again here analog data given as data మనం డిజిటల్ గా డేటా ప్రాసెస్ చేద్దాం. ప్రాసెస్ అవుట్పుట్ ఏమి ఇస్తుంది డిస్ప్లే ఇస్తుంది. అర్థం. సో ఈ డిజిటల్ మళ్ళీ మనకు కనపడాలి కోడ్ కనపడాలి ఏం చేయాలి అనలాగ్ కావాలి. సో ఎప్పుడైనా ప్రాసెసర్ కి ఇన్పుట్ ఏముంటుందంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఉంటుంది. ప్రాసెసర్ అవుట్పుట్ ఏముంటుంది డిజిటల్ టు అనలాగ్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఇది 1010 100 ఎట్లా చేస్తున్నారు అంటే అది నువ్వు సర్క్యూట్ డయాగ్రామ్ తయారు చేసుకోవాలి. మామూలుగా ట్రాన్సిస్టర్ ఇలా ఉంటుంది. ఓకే మీరు 1 ఇస్తున్నాం ఇది 0 ఇది అవుట్పుట్ ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్. ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే 1 ఈ అవుట్పుట్ 0 కావాలనుకుంటే ఈ ఇచ్చే అవుట్పుట్ 0 కావాలనుకుంటే ఇక్కడ VCC సప్లై కాస్ట్ వేస్తామా अब ఏం చేస్తాం ట్రాన్సిస్టర్ కి ఒక సర్టెన్ వోల్టేజ్ ఇస్తాం సో దట్ దిస్ బికమ్స్ సాచురేషన్ రీజన్. ఆ వోల్టేజ్ మనం ఇవ్వచ్చా ట్రాన్సిస్టర్ ఆన్ అంటే డయోడ్ ఉంటాయి కదా డయోడ్ రెండు ఆన్ ఫార్వర్డ్ బయాస్ అయితే ఏమవుతుంది ఆన్ అవుతుంది. అప్పుడు ఈ VCC పవర్ సప్లై ఈ పవర్ సప్లై ఇట్లా అయిపోతుంది. షార్ట్ అయితే ఏమవుతుంది ట్రాన్సిస్టర్ షార్ట్ అయితే ఏమవుతుంది ఆన్ అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ ఇక్కడికి బయటికి పోదు ఇక్కడ రాసే బయటకు వచ్చేది. సో ఏమి అవుట్పుట్ రావట్లేదంటే వాట్ ఇస్ ద మీనింగ్ 0. అర్థం. ఇప్పుడు ఇదే మనం 1 గా రావాలనుకున్నాను బయటికి దీని ఏం చేయాలి నేను కట్ ఆఫ్ రీజన్ లో రన్ చేయాలి. కట్ ఆఫ్ రన్ చేసాను అప్పుడు ఏమైపోయింది ఓపెన్ సర్క్యూట్ అయితే డయాగ్రామ్ వేయాలి. ఓకే సో షార్ట్ అయితే ఇలా ఉంటుంది. సో అప్పుడు నువ్వు ఇన్పుట్ ఇచ్చినా కూడా ఇక్కడ అవుట్పుట్ ఏమి రాదు బికాస్ ఇట్ విల్ టేక్ ద పార్ట్ ఆఫ్ ఎలా తీసుకుంటారు ఇక్కడ VCC కాస్త గ్రౌండ్ కి ఇలా తీసుకుంటారు. ఇక్కడ 1 ఉన్నా కూడా ఇక్కడ ఏమొస్తుంది మీకు 0. ఇప్పుడు ఇదే ఓపెన్ సర్క్యూట్ అయితే ఇక్కడ VCC ఇది ఓపెన్ సర్క్యూట్ అనుకోండి. సో ఇక్కడ నువ్వు ఇన్పుట్ 1 ఇచ్చావు. సో ఈ 1 ఇక్కడికి రాదు ఎందుకంటే అవుట్పుట్ ఉంది. సో ఈ కరెంట్ ఇప్పుడు ఎలా తెలియక ఇలా వెళ్తుంది. సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాస్ 1. అంటే నువ్వు 1 ఇచ్చావు అనుకోండి ఆ 1 బయటికి రావాలంటే ట్రాన్సిస్టర్ ఏం చేయాలి కట్ ఆఫ్ రీజన్ లో రన్ చేయాలి. అంటే ఆపరేటింగ్ పాయింట్ కట్ ఆఫ్ లో పెట్టుకోవాలి. నువ్వు 1 ఇచ్చావు అనుకో ఇక్కడ 1 ఇచ్చావు అనుకో ఇక్కడ 1 ఇచ్చావు అనుకో అంటే ఈ 1 యాక్చువల్గా ఇది రాదు ఈ నుంచి వస్తుంది 1 గా. మనం యూజువల్గా ట్రాన్సిస్టర్ అంటే మనం ఏం చేస్తాము ట్రాన్సిస్టర్ పెట్టేసి యాంప్లిఫైయర్ యాక్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఇస్తాము అవుట్పుట్ సిగ్నల్ ఏమొస్తుంది ఇక్కడ వస్తుంది ఇది పెద్దగా ఇలా వచ్చేస్తుందని అనుకుంటాం. అది యాంప్లిఫికేషన్ బిహేవియర్. నౌ ట్రాన్సిస్టర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ స్విచ్ బిహేవియర్ మనం యాక్టివ్ రీజన్ లో రన్ చేయం కట్ ఆఫ్ రీజన్ లో కానీ సాచురేషన్ రీజన్ లో కానీ రన్ చేస్తాం. ఇది క్లియర్. అప్పుడు నేను ఒకవేళ ఇక్కడ కట్ ఆఫ్ రీజన్ లో రన్ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ as కట్ ఆఫ్. ఇది క్లియర్. కట్ ఆఫ్ లో నేను ఏదే 1 ఉందండి ఈ 1 రాదు ఇక్కడికి మీరు పవర్ సప్లై ఇస్తారు కదా అది పవర్ సప్లైకి యాక్చువల్గా ఇదికి వస్తుంది. సార్ ఎగ్జాక్ట్ 1 రాదు కదా సార్ మీరు 5 volts 5 volts బయటకు వస్తుంటారు అంటే మనము డిజిటల్ ట్రాన్స్ఫర్ ఓన్లీ 0 or 1 0 వోల్టేజ్ 0 కన్నా 1 2 3 ఏ అనలాగ్ వోల్టేజ్ కూడా దాన్ని 1 గా కన్సిడర్ చేస్తాం. మనము అలా కన్సిడర్ చేస్తాం. డిజిటల్ ట్రాన్స్ఫర్ లో మనకు ఉన్న 2 వోల్టేజ్ ఏముంటే 0 1. సరే ఇక్కడ ఇది ఆన్ అవడానికి VCC 1 వోల్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 1 వోల్ట్ అనుకుందాం. సో ఈడి ఇవ్వాల్సిన 1 ఇచ్చిన 1 ఈడికి రావాలంటే మనం ట్రాన్స్ఫర్ ఏం చేసాం కట్ ఆఫ్ లో పెట్టుకుంటే ఆ 1 కాస్త ఈ నుంచి ఇటు 1 వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఈ 1 కాస్త 0 కి రావాలనుకున్నాను బయటకి 0 కావాలి. అప్పుడు దీన్ని ఏం చేయాలి నేను సాచురేషన్ రన్ చేస్తే ఆ 1 కాస్త ఆ 1 వోల్టేజ్ కాస్త ఏమైపోతుంది ఇట్లా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అవుట్పుట్ ఎవరు వస్తారు ఎవరు అదే ఇట్స్ లైక్ గేట్ అండి ఆ డోర్ కాడ వెయిట్ చేస్తుంది. ఓకే సో నేను ఆ లోడ్ బయటికి వెళ్ళాలా లేదా
ఒక వాచ్మెన్ అన్నాడు. ఓకే, ఇప్పుడు నేను వస్తాను అన్నాడు అనుకున్నాడు. వాడు డోర్ తీస్తే వచ్చినట్టు. వాడు డోర్ దిగిపోతే నువ్వు ఇక్కడ ఆగిపోతావు. నువ్వు ఆగిపోయావు అంటే అర్థం బయట డోర్ లేదు కదా, బయట డోర్ లేకపోతే జీరో. అదే ఇప్పుడు ఈ వాచ్మెన్ నువ్వు వెళ్ళకూడదు అనుకున్నా, ఆపోజిట్ చేద్దాం, వెళ్ళకూడదు అనుకుంటే డోర్ క్లోజ్ చేసి సో ఈ పక్క నుంచి ఇది రాదు. సో అవుట్పుట్ ఏం కాదు, జీరో. ఇప్పుడు ఈ వాచ్మెన్ డోర్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఈ రావాల్సిన అవసరం బయట ఎలా బయట. సో మనకి ఇచ్చిన డిజిటల్ని ఎప్పుడు ట్రాన్సిస్టర్ ఓపెన్ చేయాలి, ఎప్పుడు ట్రాన్సిస్టర్ క్లోజ్ చేయాలి అనేది మనం వోల్టేజ్తో రన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రాసెసింగ్ అంటే ఆ ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలో మనం ప్రోగ్రామ్ రాసి పెట్టాలి. 100 కాస్త 000 కాస్త 100 మారాలంటే ఈ 0 వెళ్ళాలా లేదా, ఈ 0 1గా మారాలి. 0 1గా మారాలంటే ఏం చేస్తారు, అక్కడ ట్రాన్సిస్టర్ ఏం చేస్తారు, 0 1గా రావాలంటే కట్ ఆఫ్ చేసి రన్ చేస్తారు. కట్ ఆఫ్ చేసి 0 1 అయిపోయింది. ఈ 1 కాస్త 0 చేయాలంటే అట్లా 3 ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి మీరు కానీ ప్రోగ్రామ్ రాసి పెడితే అవి రన్ అయితే మీ 2 కాస్త ఏమవుతుంది, 4 అవుతుంది. మనం లాస్ట్ ఏమంటున్నాము, ప్రాసెసింగ్. కంప్యూటర్ చేసే పని ఇది. మీరు ప్రాసెసర్ కంప్యూటర్లో మనం కొడుతున్నాం అంటాం కదా, లాస్ట్కి ఏం చేస్తారంటే 0ని 1గా మారుస్తారు, 1ని 0గా మారుస్తారు, లోపల ఉన్న ట్రాన్సిస్టర్. ఇప్పుడు ఈ 3 బిట్స్కి ఎన్ని ట్రాన్సిస్టర్లు అవసరమైనాయి, ఒకే ట్రాన్సిస్టర్ 3 వాళ్ళే కదా వాడదాం. ఎందుకంటే ఒక్కొక్క 0 1 వాడడం ఒక ట్రాన్సిస్టర్ వాడుతున్నాం, ఒక 1 ఇంకో 0 వాడడం ఒక ట్రాన్సిస్టర్ వాడుతున్నాం. ఎన్ని టైప్ ట్రాన్సిస్టర్, 3 బిట్స్కే 3 ట్రాన్సిస్టర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 బిట్స్ వాడతాం. ఎన్ని ట్రాన్సిస్టర్ కావాలి, ఈరోజు మన స్పీడ్ ఏదంటే హలో అంటే హెచ్ అనే పదం ఎన్ని వర్డ్స్ ఎన్ని బిట్స్ తీసుకుంటారు, హలోకి హెచ్ అనే పదం ఎన్ని తీసుకుంటారు, హెచ్ 8 బిట్స్ తీసుకుంటారు. హెచ్ని ఎట్లా మారుస్తావు డిజిటల్లోకి, యాస్కీ కోడ్స్. హెచ్ యాస్కీ కోడ్స్ అంటే దాన్ని 1 to 0గా మారిస్తే మినిమం 8 బిట్స్ వస్తాయి తప్ప 8 బిట్స్ అంతా 1 to 0 హెచ్ని రాసుకోవాలి. ఇది ఒక 8 బిట్, ఇదొక 8 బిట్, ఇదొక 8 బిట్, ఇదొక 8 బిట్, ఇదొక బిట్. హలో అంటే నా దగ్గర నుంచి మీకు వినపడాలంటే, కంప్యూటర్ ప్రాసెస్ మీకు వినపడాలంటే ఎన్ని బిట్స్ అవసరం, 40 బిట్స్ అంటే 8 బిట్స్ అవసరం. ఎన్ని ట్రాన్సిస్టర్లు అవసరం, 40 ట్రాన్సిస్టర్స్ అవసరం. బట్ ఈరోజు మీరు ఒక ఫోటో మీరు ఫోటో ఇప్పుడు ఆ వీడియో తీసి నాకు పంపించాలంటే ఎంత ఉంటుంది డేటా, జీబీలో ఉంటుంది. జీబీ అంటే జిగా, కే అంటే కిలో అంటే 10⁻³ మెగా అంటే 10⁻⁹ జిగా అంటే 10⁻⁹ అంటే అన్ని సున్నాలు ఉన్నట్టు. అన్ని ట్రాన్సిస్టర్స్ మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ట్రాన్సిస్టర్లు అనుకుందాం, 1,00,000 ట్రాన్సిస్టర్లు అనుకుందాం. 1,00,000 ట్రాన్సిస్టర్లు మీరు అమర్చుకుంటూ ముగ్గులాగా వేసుకున్నా కూడా ఈ కాలేజ్ సైజ్ పడదా. సో ఫస్ట్ పీపుల్ ఇంటెల్ ఆ ప్రాసెసర్ వీళ్ళు తయారు చేసినప్పుడు 4 బిట్స్ మట్టికి ఇట్లా కన్వర్ట్ చేసినట్టు చేశారు. 4 బిట్స్ అన్ని ట్రాన్సిస్టర్లు వాడారు, 4 ట్రాన్సిస్టర్స్ వాడారు. అప్పుడు ఆయన ఇంటర్వ్యూలో కూర్చొని మేము ఒకటి ప్రాసెసర్ తయారు చేసాము, 2ని 4గా మార్చాలంటే మాలో ఒక మనిషి చేయాలి, ఇలా మనిషి చేయకుండా మాకు ట్రాన్సిస్టర్తో చేశాము అని అనౌన్స్ చేశాడు. గార్డెన్ మోడ్స్ ఇంటెల్ అనే కంపెనీ పెట్టారు, 1965లో పెట్టారు. ఎన్ని ట్రాన్సిస్టర్తో, 4 ట్రాన్సిస్టర్ ఓపెన్ చేశారు. మరి మామూలుగా కూర్చుంటారు కదా ఆడియన్స్, క్వశ్చన్ ఏమి అడుగుతారు, 2ని 4 చేస్తారు. క్వశ్చన్ ఏమి అడుగుతారు, నేనే 3 అనుకోండి, ఎస్ నేను ఒక వస్తువుని తయారు చేశాను, మీరు అది నెంబర్ చెప్తే స్క్వేర్ చేసి బయటకి ఇస్తారని చెప్పారు. అప్పుడు మీరు ఏం చెప్తారు, ఏం క్వశ్చన్ అడుగుతారు, క్యూబ్ గేజ్ అర్థం కాదు, క్యూబ్ స్క్వేర్ కాకుండా క్యూబ్ ఇస్తే ఓకే. నెక్స్ట్ అదొక క్వశ్చన్. నెక్స్ట్ ఎలా పనిచేస్తుంది, అది నేను తయారు చేశాను, నీకు చెప్పను, నాకు రేటింగ్ కదా, ఇన్వెంటెడ్ బై అంటే నేను తయారు చేశాను, నీకు చెప్పండి. నెక్స్ట్ మీరు అసలు క్వశ్చన్ మర్చిపోయారు, కాదురా బాబు, సార్ దీని కాస్ట్ ఎంత సార్, రేట్ ఎంత అని అడుగుతారా బాబు, రేట్ ఎంత, 2ని 4 చేయాలంటే రేట్ ఎంత,
అప్పట్లో వాళ్ళు తయారు చేసినప్పుడు 4 లక్షలు 5 లక్షలు చెప్పారు. బాబు నీకు నన్ను మాకు ఇది అవసరం లేదు, నువ్వే పెట్టుకోవాలి వెళ్ళాడు. బికాస్ అట్ ద టైమ్ ద ట్రాన్సిస్టర్స్ ఆర్ మేడప్ ఆఫ్ వాక్యూమ్ ట్యూబ్స్. వాక్యూమ్ అంటే ఒక 0 ని ఒక 1 రావాలంటే ఇక్కడ ట్యూబ్లు ఉంటాయి. పెద్ద ట్యూబ్ చేసి ఇక్కడ స్టాండ్ పెట్టి ఇక్కడ క్యాథోడ్ వినండి, క్యాథోడ్ ఇక్కడ యానోడ్ పెట్టి ఈ 0 కాస్త 1 కావాలి ట్రాన్సిస్టర్ 3 రీజన్లు డివైడ్ చేసి ఈ రూమ్ అంతా ట్యూబ్ ఒకటి ఉండేది. వాటి ట్యూబ్ని ఫోల్డ్ చేయడానికి ఇక్కడ 4 రూములు 4 ట్యూబ్లు పెట్టాడు. ఇది మా ఇదన్నాడు. ఎక్కడ లీకేజ్ అయిపోయినా 1 కాస్త 0 కాస్త 1 కాస్త 0 అయిపోతుంది, లీకేజ్ అయిపోతుంది కదా చార్జ్. మరి దానికి లాస్ట్ మీరేమంటారు, బాబు ఈ టూల్ స్క్వేర్ మేము చేసుకుంటాం. మా కంప్యూటర్ ఎందుకు మనకు, మనిషి బదులు కంప్యూటర్ పని చేయాలి. మనకి ఇప్పుడు అట్లా లేదు, కంప్యూటర్ బదులు మనం పని చేయాల్సి వచ్చినట్టుంది. ఆ డబ్బులు అవసరం లేదు ఆయన. అప్పుడు దిస్ పర్సన్ హ్యాస్ సెండ్ వన్ వర్డ్ విచ్ ఇస్ లిటరల్లీ మీనింగ్ఫుల్ ఈవెన్ టుడే. దట్ వన్ వర్డ్ ఈస్ సార్ నేను 1965లో తయారు చేశాను. ఇప్పుడు ఇదే స్పేస్లో నేను 80 ట్రాన్సిస్టర్లు పెట్టాను. టెక్నాలజీ పెరిగిపోతుంది, ట్రాన్సిస్టర్ సైజ్ తగ్గుతూ వస్తుంది. అప్పుడు ట్యూబ్ చేశారు కదా, ఆ ట్యూబ్ సైజ్ రోజు తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఎవ్రీ 1 ఇయర్కి ఇప్పుడు ఈ రూమ్లో నేను 4 ట్యూబులు పెట్టగలిగితే నెక్స్ట్ ఇయర్కి మేము 8 పెట్టగలం, డబల్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఒకసారి 8 పెడితే నెక్స్ట్ ఇయర్కి 16 పెట్టగలం, నెక్స్ట్ ఇయర్కి 32 పెట్టగలం అని పెట్టి చెప్పాడు. ఓకే అంటే 2 to the power of 2 1 year 2 to the power of 1 డబల్ పెట్టగలం. 2 అంటే 4 times పెట్టగలం 3 years. ఇప్పుడు 65 నుంచి ఇప్పుడు ఎంత 2024 1965 నుంచి అలా 35 నుంచి 25 సంవత్సరాలు 2 power 55 ట్రాన్సిస్టర్ పెట్టారు. మన క్యాలిక్యులేషన్ కూడా డీలేదు. 2 power 10 అంటే కిలో, ఓకే 2 power 20 అంటే మెగా, 2 power 30 అంటే జిగా. ఇంకా ఎంత పెడుతున్నాడు 55 అన్నాడు. స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్ టుడే. అదే ఏరియాలో అన్ని ట్రాన్సిస్టర్ మనం పెట్టగలుగుతున్నాము. దాని తగ్గట్టు మనం టెక్నాలజీ పెరుగుకుంటా పోతుంది. గడవ పాయింట్ అర్థమైనా మన దేవుడు 3. సో యాక్చువల్గా ఈ పౌండ్ ఏం చెప్పాడు 1965 నుంచి 1975 వరకు ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతుందని చెప్పాడు. 1975 నుంచి మళ్ళా ఎవ్రీ 2 years డబుల్ అవుతుందని చెప్పాడు. అంటే టెక్నాలజీ వాడనుకున్న స్పీడ్లో రీసెర్చ్ జరగట్లేదు. ఫస్ట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది అన్నాడు, మళ్ళా ఎవ్రీ 2 years పెరుగుతుంది అన్నాడు. ఏదో పెరుగుతుంది, డబుల్ అయితే అవుతుంది. ఈ రోజు కూడా ఇదే తెలుసుకుని వాడతారు. ఈ ఇయర్ ఐఫోన్ తయారు చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ వర్షన్ రిలీజ్ అవుతుంది ఐఫోన్ 16 రిలీజ్ అవుతుంది అనుకోండి. నెక్స్ట్ 17కి రిలీజ్కి వెళ్ళాలంటే కంపెనీలో కూర్చున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని పెంచాలి. దట్ ఇస్ ద గోల్. అది ఎలా చేస్తారో మీకు ఇష్టం, ఆ కర్మ అది ఇంజనీర్ మీకే వదిలేస్తారు. ఈ ఇయర్ మేము ఇట్లా 1,00,000 ట్రాన్సిస్టర్లు పెట్టాము. 3 ప్రిన్సిపల్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఎన్ని ట్రాన్సిస్టర్లు పెట్టాలి, 2 lakhs ట్రాన్సిస్టర్లు పెడితే నేను నాకు ప్రాఫిట్ స్పీడ్ వస్తుంది. అది నువ్వు ఎంత పడతావు, ఏం చేస్తావు, నీ వాళ్ళు కోట్ తోయేస్తాడు అంతే. సో ఎవ్రీథింగ్ ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా టెక్నాలజీ ఇదే జరుగుతుంది. సో ఫైన్ సార్ ట్రాన్సిస్టర్లు పెడతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంలో 4 ట్రాన్సిస్టర్లు పెట్టుకున్నామంటే ఇప్పుడు దీనివల్ల దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం లేకపోతే చూసుకుంటాం, ప్రొటెక్షన్ ఇచ్చుకుంటాం. 3 ట్రాన్సిస్టర్లకి అయితే 30 ట్రాన్సిస్టర్లకి అయితే కూడా ఏదో మేనేజ్ చేస్తాం. 1,00,000 ట్రాన్సిస్టర్లకి అయితే మేనేజ్ చేస్తాం. అండ్ దీని ఎఫెక్ట్ దేనికి ఉంటాయేమో, A1 కాస్త J0 అయినా A0 కాస్త 1 పని చేయకపోయినా కూడా మనకి అది పని చేయట్లేదు అంటే ఓవరాల్గా అంతేనా. 1,00,000 ట్రాన్సిస్టర్లో ఒక ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వకపోయినా కూడా పని చేయడం లేదు. సో అప్పుడు ఆలోచించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ట్రాన్సిస్టర్లు పెట్టారు, పని చేస్తలేదు, టెస్ట్ చేశారు. ఓకేనా, పని చేస్తలేదు, టెస్ట్ చేస్తే ఎక్కడో తప్పు వచ్చింది. సరే అది కరెక్ట్ చేసుకున్నాం అంటే ఒక నెల రోజులు ఎదిగి ఏ ట్రాన్సిస్టర్ పని చేసుకుంటాం, మళ్ళీ చేసుకుంటాం. అట్లా చేసుకుంటూ ఉంటే యాక్చువల్గా రియల్గా మీరు వెరిఫై చేయడానికి నిజంగా తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడతారు. అవునా కదా. 1,00,000 ట్రాన్సిస్టర్ అమర్చి చేసామయ్యా, ఒక ట్రాన్సిస్టర్ మీరు తీసి పక్కన పెట్టాము, మళ్ళీ టెస్ట్ చేశారు, ఇంకో దాంట్లో యాడ్ అవ్వలేదు. సో అప్పుడు
ఎప్పుడైతే కంప్యూటర్ టెక్నాలజీ బాగా పెరిగిందో ఇట్లా రియల్గా ట్రాన్సిస్టర్స్ పెట్టుకొని టెస్ట్ చేసుకోవడం కన్నా వర్చువల్గా ట్రాన్సిస్టర్స్ కంప్యూటర్లో పెట్టుకొని ట్రై చేద్దామా అని ఒక థాట్ వచ్చింది. అప్పుడు రియల్గా ట్రాన్సిస్టర్లు ఒక ఐసీ ఇట్లా పెట్టుకోండి, ఒక సర్క్యూట్ లాగా పెట్టుకుని ట్రాన్సిస్టర్ని అరేంజ్ చేసుకొని టెస్ట్ చేయడం కన్నా సాఫ్ట్వేర్లో ట్రాన్సిస్టర్ లాగా ఉండి దాన్ని టెస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది. అప్పుడు ఫస్ట్ టైం దిస్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ వర్డ్ కాల్డ్ యాజ్ HDL. వాట్ ఇస్ దిస్? హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. సో రియల్ అంటే ట్రాన్సిస్టర్లు ఎలా ఉండాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది చెప్పగలిగితే ఓకే, దాన్ని మనము కంప్యూటర్లో టెస్ట్ చేసుకొని అన్ని టెస్టులు సక్సెస్ అయినాక మళ్ళీ తీసుకొని రియల్గా ఒక్కసారి తయారు చేస్తే సరిపోతుంది. అర్థమైనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను 1 నుంచి చూస్తా, 1 ఇక్కడ 0 ఇక్కడ 1 ఇచ్చా. ఇప్పుడు అవుట్పుట్ ప్రాపర్ అవుతుందో చెక్ చేసుకుంటా. మళ్ళీ ఈ ట్రాన్సిస్టర్ ఇక్కడ కాకుండా ఇక్కడ వాడుకున్నాను, ఇంకో ట్రాన్సిస్టర్ ఇక్కడ పెట్టుకున్నా, స్థలం తగ్గే కావాలి, మళ్ళీ ఇంకో ట్రాన్సిస్టర్ పెట్టుకున్నా. ఇలా నేను లొకేషన్స్ మార్చుకుంటూ ఉంటే టెస్టింగ్ నేను ఇక్కడే చేసుకుంటా. మళ్ళీ బ్లూ ప్రింట్ వస్తుంది, అంటే ఎట్లా పెట్టుకోవాలి ఆ ప్రింట్ ప్రకారం. సో ఈ ట్రాన్సిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సిస్టర్ ఈ లొకేషన్లో ఉండాలి అంటే మ్యాట్రిక్స్ డైమెన్షన్ చేసుకుంటారు మన హౌసెస్ లాగా. ఇది 1 1 2 3 4 5 1 2 3 4 అని వేసుకుంటారు. సో ఒక ట్రాన్సిస్టర్ ఇక్కడ ఉన్నామనుకో 1+1లో ఒక ట్రాన్సిస్టర్ ఇట్లా మ్యాప్ వేసుకుంటారు. ఆ మ్యాప్ వేసుకుని మ్యాప్ ప్రింట్అవుట్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇస్తే వాడు తయారు చేసి మీకు ఇస్తాడు. అంటే అప్పుడు ఇట్లా ట్రాన్సిస్టర్ పెడితేనే పని చేస్తుంది రూల్ అవుతుంది. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఇస్ to design a circuit and verify the circuit in computer. To design a circuit and verify a circuit in computer. కంప్యూటర్లో చేయడానికి మనం ఒక హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. మీరు సార్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పీస్పైస్ చేశాం కదా సార్, అది వాడుకోవచ్చు కదా సార్. మీరు పీస్పైస్లో ఆల్రెడీ ఉన్న ట్రాన్సిస్టర్ని పీక్కోవచ్చు, మీరు అటు పెట్టి దానికి ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చి అవుట్పుట్ చెక్ చేస్తారు. మీకు అక్కడ కూడా లిమిటేషన్ ఉంటుంది, ఎంత ఒక 20 ట్రాన్సిస్టర్లు పెట్టుకోవచ్చు, 10 ట్రాన్సిస్టర్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ట్రాన్సిస్టర్లు పెట్టాలి మీరు? లక్షల్లో ట్రాన్సిస్టర్స్ పెట్టాలి. అర్థమైనా? సో బికాస్ ఆఫ్ దట్ కాంప్లెక్సిటీ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ వచ్చి ఇంకా కాంప్లెక్స్ అని చెప్తున్నాను. బట్